నమస్తే అండి. నమస్తే మీ మేడం. పేరు? నరేందర్ మేడం. ఓకే. సో, రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 7,400 ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో, 7,000 పైచిలుకుల పోస్టులంటే ఈ తెలంగాణ ప్రజలను నిరుద్యోగులను నిండా ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే గత ప్రభుత్వం అనేది దాదాపుగా 15,000 పోస్టులు పైచిలుకుతోటి ఏసేది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పోలీస్ రిక్రూట్‌మెంట్ అనేది పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా నియామకం చేపట్టేది. కాకపోతే ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంటు దాదాపు ఓన్లీ 27,000 పైచిలుకు ఏస్తే ఎట్లా నిరుద్యోగులు ఎట్లా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది గూడా నష్టపోతారు. ఈ జియో 46 అని తర్వాత రకరకాల 15 రకాల రిజర్వేషన్ పోతాయి. అన్ని రిజర్వేషన్ పోతే మాకు మిగిలేది పోస్టులేంది? మేము ఎట్లా ప్రిపేర్ కావాలి? దాదాపు 15,000 పైచిలుకులు. ఇప్పుడు 5,000 వద్దు 20,000 ముద్దురని ఇది గూడా ఉన్నది. దాదాపు 20,000 నోటిఫికేషన్ ఇస్తేనే ప్రతి జిల్లాకు, ప్రతి నిరుద్యోగికి న్యాయం జరుగుతది సో, అని మీరెప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? గత సంవ నేను 2022 నుంచెల్లి నోటిఫికేషన్ నాకు అక్కడి నుంచెల్లి ఫైనల్ మిస్ అయిన నుంచెల్లి అక్కడి నుంచే నేను ఎస్ఐగా ప్రిపేర్ అయితా ఉన్నాను. సో, ఓకే. అక్కడి నుంచెల్లి ప్రిపేర్ అయితే గత 4 సంవత్సరాల నుంచెల్లి ఎస్ఐపీసీ గురించి నోటిఫికేషన్ లేదు. 4 స ప్రతి పోయిన గవర్నమెంట్ ఏమో 2 సంవత్సరాలకు ఒకసారి 15,000 పైచిలుకుతోటి నోటిఫికేషన్ ఏసేది. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ 4 సంవత్సరాలయినా కూడా 7,000 చిలుకుతోటి పోస్టులు వేయాలనుకుంటది. ఇది చాలా చాలా నష్టపోతారు గ్రామీణ అంటే ప్రాంత ఇట్లా విద్యార్థులు. డిలే అయితుంటే మీకు గూడా ఏజ్ లిమిట్ పోతది. ఆ తర్వాత మీకు అంటే ఇయర్స్ కూడా వేస్ట్ అయితాయి. ఇంట్లో గూడా మీరు ఫేస్ చేస్తా ఉంటారు. జాబ్ లేకుండా చాలా, ప్రిపేర్ అయితూ చాలా ఉంటారు ఫేస్ గదా! చేసాం. 2020 నుంచి దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాల వరకు చాలా ఫేస్ చేస్తున్నాం. ఇంట్లో తల్లిదండ్రులను చెప్పలేక హ్మ్. అసలు ఇక్కడ యూనివర్సిటీలో ఉండి ఏదో ఒక్క పూట తినకుండా హ్మ్. వచ్చి గత రిగ్రెస్‌లీగా నోటిఫికేషన్ వస్తదని హోప్‌తోటి ఈ గవర్నమెంట్ ఈ నిరుద్యోగులు తెచ్చుకున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం 20,000కు పోస్టులు ఇస్తాయేమో అని గత 2022 నుంచి ప్రిపేర్ అయితా ఉన్నాను నేను. ఓకే. సో, కానీ ఈ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులను చాలా ముంచింది. ఇది ఏజ్ పరంగా గానీ, పోస్టుల పరంగా గానీ, హ్మ్. దేని పరంగానైనా చూసుకుంటే అంటే ఇప్పుడు 7,000 పోస్టులిస్తే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ 2 పోస్టులు అట్లేమి ఉండదు. ఈ పోలీస్ నియామకంలో గత గత ప్రభుత్వం చూసుకుంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 15,000 పైచిలుకుతోటే పోస్టులేసింది. మరి ఈ గవర్నమెంట్‌కి ఏమైంది? హ్మ్. దీనికి అసలేమైంది? లేకుంటే చాలా ఇప్పుడు ఏజ్ పెరుగుతా ఉంటది. చదువుకోలేరుగా. ఇప్పుడు ఏజ్ కట్ ఆఫ్ కూడా పెడతా ఉంటారు. దానికి అన్నిటికి సహకారం ఉండాలి. డిపార్ట్‌మెంట్ అంటేనే ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలా. చదువుతో పాటు అన్నీ ఉండాలా. ఈ హ్మ్. గవర్నమెంట్ మరి ప్రతి 2 సంవత్సరాలు గత గవర్నమెంట్ ఇచ్చేది. కానీ ఈ గవర్నమెంట్ చాలా నిరుద్యోగులను మోసం చేస్తాంది. హ్మ్. అయితే చాలామంది ఏమన్నారంటే ఇది నిరుద్యోగులకు నిజంగా ప్రాబ్లమ్ గాదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఈ 7,000 పోస్ట్‌లతోటి. కావాలని బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అంటే ప్రతిపక్షాలతో చేరి ఇట్లా కావాలని చేస్తున్నారని గూడా మాటలు ప్రతిపక్షాలు ఎవ్వళ్ళు వినిపిస్తున్నాయి. చేయరు. గత ప్రభుత్వం చూసుకుంటే 15,000 పైచిలకే ఏసింది పోస్టులు. నిరుద్యోగులు చాలా మోసం ఎందుకు మరి ధర్నాలు చేస్తారు నిరుద్యోగులు. దిల్‌సుఖ్ నగర్‌లో గానీ, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో గానీ, అశోక్ నగర్‌లో గానీ హ్మ్. అసలు 7,000 పోస్టులు సరిపోతాయి? ఏ కేటగిరీ సరిపోతది? అసలు ఎక్కడే సరిపోతాయి? ఎక్కడ సరిపోవు. గత ప్రభుత్వం చేస్తే 15,000 ఏసింది. 2 సార్లు అంటే నోటిఫికేషన్ ఇక్కడ కుదరది. దాదాపు 20,000 పోస్టులతోటి పోలీస్ నియామకం చేపట్టాల్సిందే.